పెద్దవాళ్ళ కాలంలో ఎక్కువగా చేసుకునే ఈ పుల్లట్టు టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. 2 తినేవాళ్ళు 4 ఖచ్చితంగా తింటారు. అంత బావుంటుందనమాట ఈ పుల్లట్టు టేస్ట్. వాళ్ళకి అప్పట్లో ఫ్రిడ్జ్‌లుండేటివి కాదు. పైగా టిఫిన్‌లు కూడా రోజు తినేవాళ్ళు కాదనమాట. ఏ పండగలకో, స్పెషల్ డేస్‌లోనో మాత్రమే టిఫిన్‌లు తినేవాళ్ళు. ఒకసారి రుబ్బుకున్న పిండిని 2, 3 రోజులు వాడుకునేవాళ్ళనమాట. అలా చివరగా పిండి పులిసిపోయినప్పుడు ఇలా చేసుకొని తినేవాళ్ళనమాట. ఒక రకంగా స్పెషల్ దోస అని చెప్పాలి. ఇలా చేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బావుంటుంది. పులిసిన పిండిలో ఉప్పు, సోడా ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసి అలాగే ఉంచాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పక్కనుంచుకున్న తర్వాత స్టవ్ పైన బాండ్లో పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి వేగిన తర్వాత ఈ కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఈ పిండి పైన వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలనమాట. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక ఆయిల్ అప్లై చేసేసి నేను చూపించినట్టు దోసని కొద్దిగా మందంగానే వేసుకోవాలి. దోస చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసేసి 2 వైపులా కాల్చుకుంటే టేస్టీ పుల్లట్ అయితే రెడీ అయిపోతుంది. దీనికి కాంబినేషన్ ఏమీ అవసరం లేకుండానే చిన్నపిల్లలు అయితే తినేస్తారు కానీ మనకైతే కావాలి కదా! అందుకోసం మేమైతే పప్పులుసు చేసుకున్నాము. దీని కాంబినేషన్ మాకు చాలా ఇష్టం అనమాట. అందుకే మేమైతే పప్పులుసు, కరివేపాకు పొడి, నెయ్యి ఇంకా టమాటో పికిల్‌తో ఎంజాయ్ చేసాము. చాలా టేస్ట్‌గా ఉన్నాయన్నమాట. మీకు నచ్చిన దాంతో మీరైతే పుల్లట్‌ని ఎంజాయ్ చేయొచ్చు. చిన్నప్పుడైతే నాకు చాలా ఇష్టం. ఇది స్పెషల్ దోస అనమాట. నా వరకైతే అంత బాగుండేటివి. తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది.